వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు అందరూ షార్ట్ వీడియోస్ చూస్తుంటే ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు కదా. సో వీఆర్ నౌ స్టార్టింగ్ టు పూణే ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది, 5:30 అనుకున్నాము. ఇంకా అటో ఇటో లేట్ అవుతూనే ఉంటుంది కదా. సో నౌ వీఆర్ స్టార్టింగ్ టు పూణే. ఇక్కడ నుంచి మేము నలుగురం, అక్కడ నుంచి అత్త వాళ్ళు ప్లస్ గిరన్న వాళ్ళ కార్లో మేము మా కార్లో ఒక స్పాట్ దగ్గర మీట్ అవుతామంట. సో ఎవరిది వాళ్ళే స్టార్ట్ అవుతున్నాం ప్రెసెంట్ అయితే. మేమైతే ఇప్పుడు అందరం రెడీ అయిపోయినాము. అండ్ ఇంకా కొంచెం లాస్ట్ మినిట్ రెడీ ఉంటుంది కదా, అది ఉంది. ఇంకా మొత్తం రెడీ అయ్యాక స్టార్ట్ అవ్వడమే. సో ఇప్పటికైతే నేను కూడా రెడీ అయిపోయినా పర్ఫెక్ట్గా మొత్తం. అండ్ ఆల్మోస్ట్ అంత లగేజ్ మొత్తం కూడా సెట్ అయిపోయింది కార్లో. ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా అయితే పెట్టుకున్నాం మేము. సో ఇప్పటికైతే మనం స్టార్ట్ అయిపోదాము. అండ్ నేను మీకు పూణే వ్లాగ్స్ అన్నీ Day 1, Day 2, Day 3 అని అలా పెడుతూ ఉంటా. సో అవన్నీ వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసుగా. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రీవియస్ వ్లాగ్స్ అవన్నీ చూస్తూ ఉండండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి కొత్తగా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి. సో ఇప్పటికైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఐస్ మేమైతే రెడీ అయిపోయినాము, ఇప్పుడు పోతున్నాము. ఇంకా కార్ ఎక్కడమే, వాళ్ళు కూడా రెడీ ఉన్నారంట అక్కడ. సో ఇప్పటికైతే అందరం రెడీ అయిపోయినాము. వీఆర్ ఎక్సైటెడ్. సో దిస్ ఈస్ హైదరాబాద్ టు పూణే. వీఆర్ గోయింగ్ 12 hours జర్నీ అనమాట. బై కార్ వెళ్తున్నాము. బాగా వెళ్ళి బాగా రావాలని అందరూ కోరుకోండి. సో విషెస్ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. పటాన్చెరుకు వచ్చేసినాము. అండ్ ఇంకా చాలా ట్రావెల్ చేయాలి. 7 o'clock మేము మా ఇంటి నుంచి 6:30 స్టార్ట్ అయితే 7 o'clock వచ్చేసినాము. అంటే 25 minutesలో నేను మీకు చెప్పినాను కదా, మా అమ్మ వాళ్ళు మేము పటాన్చెరులో కలుస్తామని చెప్పి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ మామాస్ కార్. అంటే వాళ్ళు కార్ ఎక్స్చేంజ్కి వెళ్ళినారంట. సో వాళ్ళు ఆన్ ద వే. ఇంకా వాళ్ళు వచ్చినాక స్టార్ట్ అయిపోవడమే, ఇంకెక్కడ ఆగలేదు. ఐ గెస్ వీ విల్ బీ స్టాపింగ్ ఇన్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇంకా తెలివి చూడాలి వాళ్ళు వచ్చేదాకా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అండ్ ఇప్పటికైతే ఇది అప్డేట్. టైం వచ్చేస్తే 9:02 అవుతుంది గైస్. ఇంకా రాలే మా మామ వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చినాం 7కి అండ్ 2 hours అయిపోయింది. సో లైవ్ లొకేషన్ పెట్టినారు, చూస్తున్నాము. ఇంకొక 5-10 minutesలో వచ్చేస్తారంట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకెప్పుడే మా మామ ఫోన్ చేసి టిఫిన్స్ చేద్దామన్నారు. బట్ అంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ ఆపోజిట్లో ఉన్న బేకరీలో కొన్ని తెచ్చుకున్నాం స్నాక్స్ అట్లాంటివి. సో మా టిఫిన్ అయితే అయిపోయినట్టే. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినాక చూడాలి. సో దిస్ ఇస్ ది అప్డేట్ ఫర్ నౌ. ఫైనలీ మా అమ్మ వాళ్ళు ఆఫ్టర్ 2 hours తర్వాత వచ్చినారనమాట. 2 hours మమ్మల్ని వెయిటింగ్ చేయించినారు. అది ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ కార్ యాక్చువల్గా లగేజ్ వల్ల వెనకాల మొత్తం ఉంగిపోయిందంట. సో కార్ ఎక్స్చేంజ్ చేసుకొని వేరే కార్లో లగేజ్ అంతా షిఫ్ట్ చేసి వచ్చే వరకు అంత లేట్ అయింది. టిఫిన్ కోసం ఆగినాము. అండ్ ఇందాకనే మా అమ్మ వాళ్ళు వచ్చినారు, మీరు చూసినారు కదా. సో ఇక్కడ లగేజ్ మొత్తం పెట్టేస్తున్నాం. అంటే మన కార్లో కొంచెం ఫ్రంట్లో పెట్టినాం కదా, సో అవన్నీ కార్లో పెట్టేస్తున్నాము. సో ప్రెజెంట్ వి కేమ్ టు కింగ్స్ టిఫిన్ సెంటర్ అంట. ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చి అత్త వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. హాయ్ మసాలా దోశ గట్టిగా తినాలా, గట్టిగా తినాలా, గట్టిగా తినండి. యాక్చువల్గా అత్త వాళ్ళు టిఫిన్ చేయలేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఆకలి మంట మీద ఉండే. మేమైతే చెప్పినట్టు అక్కడ కొన్ని స్నాక్స్ టైప్ తీసుకున్నాము. అది తిన్నాం కాబట్టి మా స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. లడ్డు కావాలా బాబు? అది లడ్డు లెక్క వచ్చిందా? అయితే బ్రేక్ఫాస్ట్ అవుతుంది మాది. అంటే నాది కంప్లీటెడ్. సో మా అమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు చేస్తున్నారు. సో యాక్చువల్గా వాళ్ళకి కార్ ఎక్స్చేంజ్ వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం 2 hours లేట్ అయింది అనమాట. సో ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ మేము పటాన్చెరు దాటినాము. అండ్ ఇంకా ఈ టిఫిన్ చేసేసి కొంచెం చాయ్ తాగేసి ఇంకా డైరెక్ట్ గో అనమాట. ఇంకా ఎక్కడ ఆగలేదు. మళ్ళీ 4 అట్లా మేబీ లంచ్కి అవుతామేమో. సో ఇప్పటికైతే కింగ్స్ ఫుడ్ కోర్ట్లో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. సో దిస్ ఇస్ ది అప్డేట్. టిఫిన్స్ అయిపోయాక ఇట్స్
టీ టైం అనమాట. ఇంకా టీ తాగేసి మేమందరం రెడీ టు గో. అంటే ఇప్పుడు ఇది vlog ఆ? నువ్వు కూడా రారా చాయ్ బాగా చాయ్ తాగేసినాం ఇప్పుడే. అండ్ ఇప్పుడు ఇంకొక 5 minutes అయితే వెళ్ళాలి. ఆబ్వియస్గా మనం ఎక్కడన్నా ఒక ప్లేస్లో ఆగితే కంపల్సరీ ఒక 30 to 40 minutes అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇంకా మా ఫ్యామిలీకి అయితే 30 to 40 1 hour అయినా సరిపోదు అనమాట. ఎక్కడున్నా మా గ్రూప్ ముచ్చట్లు మాకే ఉంటాయి. సో వీఆర్ డన్ విత్ టీ. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ కావాలి. అండ్ వెనకాల చూస్తున్నారుగా మా గ్యాంగ్ చూడండి. సో ఇది వచ్చేసి డే 1 అని మీరు అనుకోవచ్చు. బికాజ్ నేను ఎలా కౌంట్ చేసుకున్నానంటే డే 1 ట్రావెలింగ్ అండ్ డే 2 నుంచి ప్లేసెస్ అవన్నీ విజిట్ అవుతూ ఉంటాం కదా. సో ఇది వచ్చేసి డే 1 మొత్తం ట్రావెల్ వ్లాగే ఉంటుంది. హైదరాబాద్ టు పూణే ఎలా ట్రావెల్ చేసామని చెప్పి. యాక్చువల్గా పూణే ఈజ్ ద మెయిన్ లొకేషన్, కానీ మనం ఫస్ట్ వెళ్ళబోతుంది పంచగని అనమాట. లైక్ వాయు పంచగని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ మస్ట్ విజిట్ ప్లేస్. అది సీజన్లో విజిట్ అయితే ఇంకా బాగుంటుంది. మేము యాక్చువల్గా ఆఫ్ సీజన్లో విజిట్ అయ్యాము. ప్లస్ కొన్ని లైక్ యూనో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి అండ్ కొందరికి కుదరదు అని చెప్పి మేము ఆఫ్ సీజన్ అయినా కూడా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఈ ట్రావెల్ వ్లాగ్లో మనం కార్లో ట్రావెల్ చేస్తుంటే ఎక్కడ లేని వ్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంత బాగుంటుంది అసలు. యూనో ఆ నేచర్ కానీ ఆ వెదర్, యూనో పైన స్కై అండ్ కింద ఎర్త్ ఎంత బాగుంటుందంటే చూడనికి 2 కళ్ళు చాలా అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఇంకా మేము బై రోడ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా 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 ఎంజాయ్ చేసినాం వెదర్ అదంతా. సో గైస్ ఆల్మోస్ట్ 330 kilometers అయిపోయింది. అండ్ ఇంకా 220 kilometers ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడే కొంచెం రిలీఫ్ కానికి బయట అంటే దిగినాం కార్ ఒక దగ్గర ఆపుకొని. ఇంకొక 100 kilometers అయిపోయినాక ఏమంటారు ఫుడ్ లంచ్ కోసం ఆగుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఇప్పుడే ఆకలి అవ్వట్లేదు. సో సరే మాకు కూడా పెట్టుకుంటారా మ్యాప్ పెట్టుకున్నారా? కొంచెం స్నాక్స్ తీసుకున్నాం గైస్ ఈ కార్లో నుంచి ఆ కార్లోకి. అంటే మేము అప్పుడు అక్కడ బేకరీ కాడ అయినప్పుడు కొన్ని స్నాక్స్ తీసుకున్నాం కదా. సో అవి ఇప్పుడు నేను మా పింకక్క కుమ్మేయాలన్నమాట. వీళ్ళకి లైక్ లంచ్ కోసం ఆగుదాము అంటే వీడే చెప్పినాడు 100 kilometers కొట్టినాక తిందామని చెప్పి. ఇందుకే వీళ్ళు తింటున్నారు కాబట్టి వీళ్ళకి ఆకలి అవ్వట్లేదు. మా కిరణ్ అయితే బిజీ తినడంలా. వద్దు ఉన్నాయి మాకగో ఇగో అది పంది ఓడే అంటే పంది అండ్ క్యామెల్ పంది పిల్ల అంటే నీ పిల్ల పంది పిల్ల నేను పిల్లని పంది ఎప్పుడే చెప్పిండు నువ్వు ఆయన పిల్లవా అని. ఏం తింటున్నావు? సమ్ బన్ గై స్వీట్ ఉంది. క్రీమ్ బన్. సమ్ బన్ కాదు క్రీమ్ బన్. మా గ్యాంగ్ అవుగా అక్కడ ఉంది. మేము ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము. కొంచెం ముందర దాకా పోయినాక వాళ్ళు కార్ వేసుకొని వస్తారు. సో అట్లా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మేము సగం దూరం అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తుంటే ఏం బ్రిడ్జో తెలీదు, మొత్తం వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ యూనో టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ ఆల్మోస్ట్ యూనో మీద డోమ్స్ దాకా నిండిపోయింది అనమాట. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అంటే ఆ టెంపుల్స్ మరి ఓపెన్ ఉంటాయో లేదో తెలీదు. సో గైస్ ఇంకొక 3 hours ఉంది. 3 hours 30 or 40 minutes ఉంది. సో మా రెసార్ట్కి రీచ్ కానికి. అండ్ ఇప్పుడు లైక్ లంచ్ కోసం ఆగినాం చెప్పినాం కదా, ఇంకొక 100 kilometers కొట్టేసి ఆగుతామని చెప్పి. సో ఇక్కడ మంచి స్పాట్ చూసుకున్నాము చూడండి, మంచి స్పాట్ చూసుకొని. అండ్ ఇప్పుడు తిననీకి ఆగినాం అనమాట. ఆల్రెడీ లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసింది మమ్మీ. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. అండ్ యా ఇప్పుడు లంచ్ అదంతా చేసుకోవాలి. 12 hours జర్నీ కాబట్టి కార్లో కూర్చొని కొంచెం అంటే టైర్డ్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ ఓకే ఫైన్. ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాము చూడండి మా గ్యాంగ్. సో ఇప్పుడు రెసార్ట్కి వెళ్ళడానికి ఇంకొక 3 hours సమ్ 40 minutes పడుతుంది. ఇప్పుడు 3 hours కాదు, మళ్ళీ స్టార్ట్ అయినాక. బికాజ్ ఇక్కడనే మాకు 1 hour అయిపోద్ది.
సో 1 hour తర్వాత వీ హ్యావ్ టు ట్రావెల్ మోర్ 3 hours. ఒక 7:30, 8 లోపు అయితే పక్కా రీచ్ అయిపోతాము. సో యా, బెండకాయ, టమాటా మెంతం కూర, వైట్ రైస్. చెట్లలో తింటున్నాం గాయస్, చెట్ల మధ్యలో. సో అట్ ఆల్మోస్ట్ 3:34 కల్లా లంచ్ కోసం ఆగామన్నమాట. అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. సో మంచి చెట్లలో తింటుంటే ఆ ఫీల్ వేరుంటుంది కదా. లంచ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. సో ఇంకా 4:20 అంటే మేము ఇప్పుడు ఓకే 4:30 ఎస్టిమేషన్ పెట్టుకుంటే ఇంకొక 3 hours ఖచ్చితంగా రీచ్ అయిపోతాము. అండ్ ఇప్పటికీ కొంచెం స్టమక్ ఫుల్ ఉంది. సో అంటే ఇంకా మధ్యలో ఇంకెక్కడ ఆపేయలేదు, ఇంకా నథింగ్, నో స్నాక్స్, నథింగ్ కార్లో కూడా. ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవడమే. అండ్ అక్కడ రిసార్ట్ గురించి చెప్పాలంటే నేను రిసార్ట్కి వెళ్ళినాక చెప్తాలేండి. ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు రిసార్ట్లోనే ఇస్తాను. సో యా, లెట్స్ గో. ఇంకా అలా ఇంకొక 150 kilometers క్రాస్ అయినాక మనకి ఆల్మోస్ట్ మహారాష్ట్రలో పూణే దగ్గరలో ఉంటామన్నమాట. సో అక్కడ వెదర్ ఉంటుంది గైస్, వేరే లెవెల్ అనమాట. వీ కెన్ ఫీల్ లైక్ అ హెవెన్. అంత బాగుంటుంది ఆ గాలి కానీ ఒక సైడ్ మొత్తం స్కై, ఇంకో సైడ్ మొత్తం ఎర్త్ అట్లుంటుంది. మొత్తం మీద గ్రీన్, అంత బాగుంటుంది అసలు. మేమైతే అనమాట ఆ వెదర్ కి, అంత నచ్చింది నాకైతే వెదర్ పర్టికులర్ గా. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక సైడ్ క్లౌడ్ అంటే ఒక సైడ్ రెయినీ లైక్ వర్షం పడినట్టుంటే, ఇంకో సైడ్ ఎండ కొడుతుంది అనమాట. అట్లుంటుంది అసలు. పూణే వాయు పంచుగనికి వెళ్తే వెదర్ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది. నేను ఇక్కడ మొత్తం వెదర్ కి సాంగ్ యాడ్ చేసా, యూ గైస్ జస్ట్ ఫీల్ ఇట్. వ్యూ అయితే ఎంత బాగుందంటే వీఆర్ ఫీలింగ్ లైక్ వర్త్ హెవెన్ ఫీల్ వస్తుంది, అంత బాగుంది. ఇది ఇంకా స్టార్టింగే అంట, మా డాడీ చెప్తున్నారు. లైక్ ఇంకా ముందరికి వెళ్తున్నా కొద్దీ విల్ సీ అంటే ఇంకా మంచి అమేజింగ్ ప్లేసెస్ కనిపిస్తాయంట. సో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే తిన్నాక ఇట్లాంటి లొకేషన్ చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ ఇంకో విచిత్రం థింగ్ అవుతుంది, ఏం తెలుసా, ఒక దిక్కు సన్ వస్తుంది, ఇంకో దిక్కు వర్షం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం పడ్డది అనుకో, ఒక 1 minute దాటంగానే వర్షం లేదు. చూడండి ఇటు అసలు ఎంత బాగుందంటే వర్త్ వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. చాలా guys, location it's just amazing. Fell in love with this location. చాలా బాగుంది, సూపర్. ఫోటో సెషన్ గోయింగ్ ఆన్. కానీ వెదర్ అయితే అమేజింగ్. ఈ వ్లాగ్లో మీరు చూస్తుంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వెదర్ అయితే ఆసమ్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లాంటి వెదర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. ఐ డోంట్ నో, అంటే పూణేలో దీనికంటే బెస్ట్ లొకేషన్ వీ కెన్ ఫైండ్. బట్ ఇట్లాంటి చిన్నవి చూస్తేనే కదా మనకి అదో ఎక్సైట్మెంట్ అనమాట. 5 years or 6 years ఉన్నప్పుడు తీసుకొచ్చారంట, బట్ నాకు ఇంత కూడా గుర్తులేదు. అందుకే నేను మా అన్న మళ్ళీ పట్టుబడి అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం వచ్చింది కదా అంటే అన్నీ గుర్తుంటాయి కదా చూస్తుంటే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. వీఆర్ జస్ట్ లవ్వింగ్ ఇట్. గైస్, రెయిన్బో కనిపిస్తుందా మీకు? ఇక్కడ రెయిన్బో వచ్చింది ఇక్కడ, అంటే ఒక సైడ్ సన్ అండ్ ఇంకో సైడ్ వర్షం పడుతుంది. సో యా, ఫొటోస్ దిగినాం, చాలా బాగా వచ్చినాయి. బికాజ్ లొకేషన్ అమేజింగ్ ఉంటే ఫొటోస్ ఎట్లాగో అమేజింగ్ వస్తాయి. సో ఇప్పుడు వర్షం పడుతుంది, మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా.
గైస్ చూసినారా ఆ వెదర్ అదంతా? యాక్చువల్గా ఆ లొకేషనే అంత బాగుందనమాట. ఆ వ్యూ అదంతా సూపర్ క్రేజీ. మాకైతే పిచ్చి పిచ్చి నచ్చేసింది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగేసామన్నమాట. ఆబ్వియస్గా వెదర్ అంతా బాగుంటే ఫొటోస్ దిగకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో ఫొటోస్ అవి ఇవి దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకెక్కడ ఆగితే మళ్ళీ లేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ నైట్ అయితే లైక్ పంచుకనికి వెళ్ళే దారిలో ఫుల్ ఫాగ్ ఉంటుంది. సో కనిపించదు, మళ్ళీ మనకే ప్రాబ్లం కదా అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎలాగో మళ్ళీ మధ్యలో టీ బ్రేక్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఇట్లాంటి వెదర్ని అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ పూణే ప్లాన్ చేస్తే ఇట్ ఈస్ అ గ్రీన్ ఫ్లాగ్ టోటలీ. అంటే లైక్ సీజన్లో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గైస్ ఇది సిల్వర్ లీఫ్ ఫర్నిష్డ్ రూమ్. సో ఇదే రెసార్ట్ అంటే లైక్ హోటల్ స్టే అనమాట. సో వీ లుక్డ్ ఫర్ స్విమ్మింగ్ పూల్ ఫార్ షూర్. అంటే మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటే మంచిగా అంట. మొత్తం వచ్చినప్పటి నుంచి కార్ పార్కింగ్ కి సైడ్ పిచ్చోడు అయిపోతుండు. అంటే పిచ్చోడ్ లాగా ఆ స్విమ్మింగ్ పూల్ ని చూసుకుంటున్నాడు. సో డాడీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెడుతున్నారు. సో దిస్ ఇస్ ఆన్ ది టాప్ హిల్ ఐ సే. సో గైస్ వచ్చేసినాము, చూపెట్టినాను కదా సిల్వర్ లీఫ్ ఫర్నిష్డ్ రూమ్ అంట. సో ఇప్పుడు మనం అంతా లగేజ్ అంతా తీసేసుకొని రూమ్స్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వెళ్ళి రూమ్స్ చూస్తున్నారు డాడీ వాళ్ళు. ఏమో. సో మేము అంటే రిసార్ట్ ఆర్ హోటల్ స్టే చూసుకుంటే కంపల్సరీ స్విమ్మింగ్ అండ్ డీజే ఇవైతే పక్కా చూసుకున్నాము. అండ్ ఈ రెసార్ట్ డీటెయిల్స్ అదంతా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ రెసార్ట్ లైక్ మాకు ఎవరు బుక్ చేసినారో అదంతా కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పటికైతే మనం వెళ్ళి లగేజెస్ అన్ని ఈ రూమ్స్లో పెట్టేసుకుందాం. సీ ద రూమ్స్ గైస్, చూపెడతాం మీకు కూడా. రిసెప్షన్, కింద 2 floors ఉన్నట్టున్నాయి గైస్. అండ్ 3rd floor. సో ఇక్కడ 304 అని చూపెడుతుంది. అండ్ మా రూమ్స్ ఎక్కడో కూడా తెలీదు, వెళ్తున్నాము చూడడానికి. సో ఫస్ట్ రూమ్స్ చూసినాక మనము లగేజెస్ అవన్నీ తీసుకొని రూమ్స్లో పెట్టుకుందాం. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి కాబట్టి కొంచెం రిలీఫ్ అవుతుంది ఫ్రెష్ అప్ అయితే. సో లెట్స్ గో. ఇది ఒక రూమ్. సో బెడ్, ఏసీ, వాష్రూమ్. సో ఇదొక రూమ్ గైస్. అండ్ నేను పక్కనే ఇంకొక రూమ్. గిరైనా ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు. వాట్ యూ సే? స్విమ్మింగ్ పూల్లోకి దుంకుదామా? ఏం చేస్తావు? పండుకుంటావా? మ్యాట్రెసెస్ కాదు, ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకో వండుకో. సో సో గైస్ రూమ్స్ ఇవే అనమాట. నేను మీకు చూపెట్టినా కదా, అన్ని రూమ్స్ అలాగే ఉన్నాయి. సో ఇవి కొంచెం మీడియం ఉన్నాయి అనమాట. సో వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ రూమ్. అంటే మొత్తం ఒక విల్లా టైప్ ఉంటుంది కదా. సో మొత్తం అందరం ఒకటే దగ్గర ఉన్నట్టు చూస్తున్నారు మామ వాళ్ళు. సో విల్ సీ. ఇదైతే ఓకే అంది, అంటే మీడియం. సో మీడియం ఉంది. సో ఇప్పటికైతే అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాం. మెయిన్ థింగ్ బికాస్ 12 hours జర్నీ. 14 hours జర్నీ ఇస్ నాట్ ఈజీ థింగ్ గైస్. అలసిపోయినాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. కూర్చొని కాలు నొప్పి. అండ్ తిన్నది కూడా డైజెస్ట్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. ఫుడ్ ఏరియా గైస్ ఇది. సో ఇక్కడ మనకు కావాల్సిన లంచ్, డిన్నర్ అదంతా, బ్రేక్ఫాస్ట్ ఆల్సో ప్రిపేర్ అవుతుందంట. లైక్ మ్యాగీ, పిల్లలకు మ్యాగీ అండ్ పెద్దలకి రోటీస్ అవి ఇవి కావాలన్నా కూడా ప్రిపేర్ అవుతుందంట. సో దిస్ ఈస్ ద హోల్ డైనింగ్ ఏరియా. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చిరు. సో దే ఆర్ వాట్ రీఛార్జ్డ్ అగైన్. మా గిరాని ఇట్లనే పడతాడు గైస్. గిరానైనా పడేది పక్కూరికిన పడుతుంది గిరాన మాట్లాడుతుంది. సో ఇప్పుడే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ డిన్నర్. సో ఇక్కడ మీదనే డిన్నర్ చేయించుకుంటున్నాము. అండ్ ఇట్స్ చికెన్ అంట మా నలుగురికి. వాళ్ళ మా గిరన్న తినడు. సో ఆయన ఊరించుకుంటే తింటాం మేము. ఇంకా
ఇంకో అట్లా ఇంకో పొంగననా చికెన్ అన్ననా చికెన్ ఉడికిద్దాం చికెన్ అన్ననా వెన్నస్డే అన్ననా కన్న కన్నడనా ನೀನು ಎಂಜಾಯ್ ಪನ್ನಿಂಗ ಇನ್ನ ಚಿಕನ್ ಸಾಪ್ಟಿಲ್ಲ ನೀನು ಎಂಜಾಯ್ ಪನ್ನಿಂಗ అమ్మ సాపడే ನೀನು ಎಂಜಾಯ್ ಪನ್ನಿಂಗ అండ వెనస్డే గైస్ అందరు వినండి అండా వెన్నెస్డే అంట ఈ రోజు వెనస్డే అని అర్థం ఓ అండ అంటే ఎగ్ అనుకున్నా నేహ అది హిందీ లేదు మలయాళం తమిళ్ మిక్స్ ఇన్నా వెనస్డే ನೀನು ಅನ್ನ ನಿಮ್ನ చికెన్ అమ్మ మాడిపోయిన ఫేస్ ఏం కాదు లేపు తిందు లెగిరన్నా గైస్ డన్ విత్ ఆ డిన్నర్ ఫుల్ టైర్డ్ అయిపోయినాము నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయినట్టు అనిపిస్తుంది ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది ఇంకా పండుకొని రేపు మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అవ్వాలి అందరం టైర్డ్ అయిపోయినాము అందరము ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసేసి మనం మంచి నాప్ వేసేస్తే ఇంకా రేపు మార్నింగ్ విజిట్ అయ్యే ప్లేసెస్కి వెళ్ళాలి సో ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది మొత్తం డైనింగ్ ఏరియా అన్నమాట సో ఇక్కడ కిచెన్ ఉంది సో యా లెట్స్ గో అండ్ హ్యావ్ అ నైస్ స్లీప్ సో డే 1 వ్లాగ్ అయితే ఇదన్నమాట ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో తెలుసుగా వీళ్ళుంటే ఉర్రడమే ఉంటుంది గైస్ సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ డే 1 మొత్తం ట్రావెల్ వ్లాగ్ అండ్ యునో ఆ లొకేషన్ అదంతా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి సో యా లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్ దట్ మీకు ఎలా అనిపించింది డే 1 వ్లాగ్ అని చెప్పి సో యా ఇది వీడియో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీతి ఆఫీషియల్ బాయ్ బాయ్